గోమాత ఇది కేవలం ఓ మతానికి ధర్మానికి మాత్రమే కాదు, హిందువులకు ఆరాధ్య దైవం. గోమాత సకల దేవతా స్వరూపం. అవును, తల్లి రూపంలో తన ప్రజల సంరక్షకురాలిగా చూస్తారు. గోమాతను భూమి యొక్క దైవిక వరానికి చిహ్నంగా భావిస్తారు. తిలక్, పటేల్ వంటి వారెందరో గోమాత ప్రాముఖ్యాన్ని భారతీయులకు విడమర్చి చెప్పారు. గోవు జాతి సంపదని, దీన్ని చంపే హక్కు ఎవరికీ లేదని గతంలో కొన్ని రాష్ట్రాల కోర్టులు కూడా ఆదేశించిన సందర్భాలున్నాయి. అలాంటి గోవుకు వేదాలలో గొప్ప స్థానం ఉంది. అలాంటి గోమాతను కొందరు ముష్కరులు వధిస్తున్నారు. గోవులను వధించి గోమాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇంతకీ ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది? ఇంతటి నీచపు పనిచేస్తున్న ఆ ముష్కరులెవరు? విశాఖ జిల్లాలో బయటపడ్డ గోమాంసం విక్రయాలు. అనుమతులు లేకుండా గోమాంసం తరలింపు. కోల్డ్ స్టోరేజ్లో 189 టన్నుల మాంసం నిల్వ. ప్రపంచంలోని పురాతన మతాలలో ఒకటైన సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధిస్తూ పూజిస్తుంది. ప్రకృతిని మాత్రమే కాదు, జంతువులు, మొక్కలను పూజించే ఆచారం శతాబ్దాలుగా హిందూ మతంలో ఉంది. రావి చెట్టు లేదా తులసి మొక్క ఏదైనా ప్రకృతికి సంబంధించిన ప్రతి జీవి దేనికైనా ప్రతీక. హిందూ మతంలో ఆవుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆవును గోమాతగా పిలుస్తుంటారు. సనాతన ధర్మంలో యుగయుగాలుగా ఆవు దేవతగా పూజలందుకుంటుంది. ఆవు పాలు తల్లి పాలతో సమానంగా భావిస్తుంటారు. అమ్మ పాలలో ఉన్న ప్రోటీన్ల కంటే ఎక్కువ ఆవు పాలలో ఉంటాయి. అందుకే అమ్మతో సమానంగా ఆవును భావిస్తారు. ఎందుకంటే ఇది భూమి తల్లిని సూచిస్తుందని, మంచితనం, సమృద్ధి, పోషణకు ప్రతిరూపంగా పరిగణించబడుతుంది. గోవుల నుండి వచ్చే పాలు పోషకాహారానికి మూలం. ఇది అనేక దేవతలతో అనుబంధం కలిగి ఉంది. అనేక పవిత్ర గ్రంథాలలో, ముఖ్యంగా వేదాలలో దీనికి గొప్ప స్థానం ఉంది. సముద్ర మంథన సమయంలో విష్ణువు అమరత్వ అమృతం కోసం సముద్రాన్ని మథనం చేయమని ఇంద్రుడికి చెప్పారు. ఆ సమయంలో అనేక వస్తువులు, పవిత్ర జీవులు సముద్రంలో ఉద్భవించాయి. ఆ స్వర్గపు జీవుల్లో కామధేను ఒకటి. మత గ్రంథాల ప్రకారం ఈ పవిత్ర ఆవు ఒకరి కోరికలను తీర్చే దైవిక శక్తిని కలిగి ఉంది. ఆవును ఎవరైతే పూజిస్తారో కామదేవును సేవించేవారికి భగవంతుడి ఆశీస్సులుంటాయి. ఆవులో దైవిక లక్షణాలు ఉన్నాయి. ఆవును పెంచుకున్నా, సేవ చేసినా, పూజించినా మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు తీరడంతో పాటు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆవులకు సముద్ర మంథనంలోనే కాదు, శ్రీకృష్ణుడి హృదయంలోనూ ముఖ్యమైన స్థానం ఉంది. అలాంటి గోమాతను కొందరు ముష్కరులు వధిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన విశాఖ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. డబ్బు సంపాదన కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. అక్రమార్జన ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా గోమాంసాన్ని అక్రమంగా తరలించి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టారు. ఆనందపురం మండలంలోని షోంట్యం శ్రీమిత్ర మైరన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్లో భారీగా గోమాంసం నిల్వలు బయటపడ్డాయి. పక్క సమాచారంతో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. తమ దృష్టిలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఈ కార్యకలాపాలతో సంబంధం ఉన్న అంతటి వారినైనా శిక్షించేందుకు సిద్ధమవుతున్నారు. కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వెటర్నరీ డాక్టర్ అనుపల్లి అప్పారావు ఫిర్యాదు మేరకు అక్టోబర్ 3న శ్రీమిత్ర మైరన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులపై వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్, ఆనందపురం పోలీసులు రంగంలోకి దిగి కోల్డ్ స్టోరేజ్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ సుమారు 189 టన్నుల మాంసం ప్యాకెట్లను గుర్తించారు. ఆ స్టోరేజ్ను అధికారులు సీజ్ చేశారు. ఈ స్టోరేజ్లో ఏ మాంసం నిల్వ ఉంచారు అనే విషయం తెలుసుకునేందుకు ఆ ప్యాకెట్లను హైదరాబాద్ ల్యాబ్కు తరలించారు. అయితే నెల రోజుల తర్వాత ల్యాబ్ రిపోర్ట్ రావడంతో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచిన మాంసం ఆవులు, ఎద్దులు, ఒక గేదె మాంసం ఉన్నట్లు రిపోర్టులో ఎట్టకేలకు నిర్ధారైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి స్టోరేజ్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఇంత భారీగా గోమాంసాన్ని నిల్వ చేసినట్లు తెలుస్తుంది. విజిలెన్స్ విచారణలో వేమవరం నుంచి ఈ మాంసం హైదరాబాద్కు తరలించడం జరిగింది. అక్కడి నుంచి ఆ మాంసాన్ని విశాఖకు తరలించారు. 2.5 నెలల క్రితమే ఈ మాంసం స్టోరేజ్లో నిల్వ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి గోమాంసాన్ని ఇతర దేశాలకు పంపించేందుకు నిర్వాహకులు కుట్ర పన్నారు. హైదరాబాద్ ల్యాబ్ రిపోర్టు తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇక్కడ నుంచి ఇదివరకు ఏ దేశాలకు మాంసాన్ని ఎగుమతి చేశారా అన్న దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. విచారణలో స్టోరేజ్ ఇన్ఛార్జిగా ఉన్న గఫూర్ తన నేరాన్ని అంగీకరించారు.
తెలంగాణలోని మిస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సేకరించిన సుమారు 189 మెట్రిక్ టన్నుల మాంసాన్ని ఎగుమతి కోసం ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసినట్లు అంగీకరించాడు. అక్కడి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గోవధ అలాగే గోమాంసం ఎగుమతిని నిషేధించి చట్టాలను ఉల్లంఘించి నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని గట్టిగా చెప్పారు. గోమాంసం నిల్వ, ఉద్దేశించిన ఎగుమతి చట్టవిరుద్ధమని విచారణలో తేలిందన్నారు. ఈ కార్యకలాపాన్ని చట్టబద్ధం చేయడానికి సంబంధిత అధికారుల నుండి చెల్లుబాటు అయ్యే అధికార ధృవీకరణ పత్రాలు సమర్పించలేదని తెలియజేశారు. ఈ వ్యవహారం వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. కాలం మారుతుంది, ప్రజల తీరు మారుతుంది. ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రజలు. కానీ కొందరు దుర్మార్గుల తీరు మాత్రం మారడం లేదు. దైవం, మాత అన్న తేడా లేకుండా గోవులను వధిస్తూ వాటిని విదేశాలకు విక్రయిస్తూ డబ్బులు పోగు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా పునరావృతం అవుతుండటంతో హిందూ సంఘాలు, గోమాత సంరక్షకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవులను వధిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.